వాకింగ్ కు కళాశాల అనుమతి ఇవ్వకపోవడంపై ఆంధ్ర లయోలా కాలేజ్ కళాశాల దగ్గర మార్నింగ్ వాకర్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. నడక కోసం దాదాపు 3 రోజుల నుంచి లైలా వాకర్స్ మొత్తం కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మొత్తం కూడా ఈ వాకర్స్ అంతా కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎక్కడో కూడా మనం చూడొచ్చు వేరే కోరికల కోసం అయితే పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నడక కోసం పోరాటం చేస్తున్న వాకర్స్ మనం ఇక్కడ లైలా వాకర్స్ చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనం వాకర్స్ సార్, నడక కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతమంది ఈ రోజు వచ్చి పొద్దున్నే వచ్చి ఎందుకని ఈ రోజు ప్రయత్నం చేయాల్సి వస్తుంది? నడక కోసం కనీసం మా న్యాయమైన ఈ విన్నపాన్ని ఎందుకని మన్నించడం లేదు? పాలకులు కూడా దీని మీద స్పందించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాము. ఈ రోజు అందరి కోసం, మా ఒక్కరి కోసమే కాదు, అసలు ఎందుకు వీళ్ళు ఇంత దీని మీద ఎందుకు ఇచ్చేస్తారో మాకు అర్థం కావట్లేదు. మాకైనా సొంత దీనికోసం అడుగుతున్నాం సార్. ప్రజల కోసమే కదా, ప్రజల ఆరోగ్యం కోసమే కదా. ఆ రోజు పాలకులు విస్పష్టమైన హామీ ఇచ్చారండి మాకు. మీకు ఎందుకు లయోలా కాలేజీలో చిటికలేశారండి, 5 నిమిషాలు చేస్తాం, 10 నిమిషాలు చేస్తామండి. మరి ఏమైపోయింది సార్? ఇప్పుడు కలెక్టర్ని కలిసాం, కమిషనర్ కలిసాం, ఎమ్మెల్యేని కలిసాం, ఎంపీని కలిసాం. గత 30 సంవత్సరాలు కదా లయోలా కాలేజీలో నడుస్తున్నారు. ఎంతో మంది వరల్డ్ క్లాస్ వాకర్స్ ఉన్నారు సార్ ఇక్కడ. అది మనకు పేరు కదా సార్, మనకు పేరు కదా. మారథానర్స్ ఉన్నారు, ఫ్రాన్స్లో సైక్లింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, బోల్డ్ అంతమంది యాక్టివిటీ చేశారు సార్. అదంతా ప్రభుత్వానికి పేరు కదా సార్. దయచేసి మా న్యాయమైన కోరికని, అంటే ఏ ఉద్యమమైనా ఒకరితోనే మొదలవుద్ది సార్. ఈరోజు ఏదో 100 మంది 200 మంది కాదు సార్. ముందు ఇది మాత్రం చాలా తీవ్రతరస్తరం చేస్తాం. మా న్యాయమైన కోరికను మాత్రం డిమాండ్ తీర్చమని మేము అడుగుతామండి. కళాశాల యాజమాన్యం ఏమని చెప్తుంది? కళాశాల యాజమాన్యం ఏమో చెబితే మేము అసలు ఇంత కన్ఫ్యూజన్ ఉండదండి. ఇంతవరకు కళాశాల యాజమాన్యం బయటకు వచ్చింది కానీ, వాకర్స్ని కలిసింది కానీ, మేము ఈ కారణంతో ఇవ్వలేకపోతున్నాము, లేకపోతే ఈ కారణంతో ఇస్తాము, ఈ కండిషన్స్ లోబడి ఇస్తామని అంటాం కానీ ఎప్పుడు జరగల. ఇంతవరకు మేము మా దారిని మేము పోరాటం చేసుకుంటున్నాం. వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు, దేవతల్లాగా ఉంటున్నారు అన్నమాట లోపలంతా. కాకపోతే ఇది శాంతియుత అని అనుకోవద్దండి. 100 మంది 200 మంది ఉన్నప్పుడు శాంతియుతం ఎంతో కాలం ఉండదు. ప్రభుత్వంలో కొంతమంది పెద్దలకు మనం హామీ ఇచ్చాం, మేమేం గొడవ చేయము, కాలేజ్ ప్రతిష్టని భంగం చేయమని చెప్పి హామీ ఇచ్చాం కాబట్టి కూర్చుంటున్నాం. లేకపోతే గేట్లు తెరవగలము అని చెప్పి మేము ఇదివరకు ప్రూవ్ చేసాం. 7 రోజులు వెళ్ళాం లోపలికి. కానీ ప్రభుత్వంలో పెద్దలందరూ మాకు ఇచ్చారు, రెస్టారెంట్ ఉండండి, మీరు కాలేజీని కన్విన్స్ చేస్తామని చెప్పారు. మేము కూర్చున్నాం ఇక్కడ. ఏ రాష్ట్రంలోనూ, బహుశా దేశంలో కూడా మార్నింగ్ వాక్ చేస్తాము, దానికి పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు. అది మా దౌర్భాగ్యమే అనుకుంటున్నాం. మేము రాష్ట్రంలో మేము నడుస్తాము అని చెప్పి మార్నింగ్ బయటకు వచ్చి చెప్పడం అనేది మా కర్మ అనుకుంటున్నాం నిజంగా అనమాట. కాలేజ్ యాజమాన్యానికి చెబుతున్న, సమాజానికి దూరంగా వెళ్ళిపోతున్నారు మీరు. సమాజంలో ఒక భాగం లయోలా కాలేజ్ యాజమాన్యం, ఆ ప్రిన్సిపాల్ అయినా, లేకపోతే రెక్టర్ గారైనా, లేకపోతే అదర్ మేనేజ్మెంట్ అంతా కూడా సమాజానికి దూరంగా వెళ్తే అది ఇద్దరికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, అది వ్యవస్థకి మంచిది కాదు. మీ కాలేజ్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది అందరికీ. 75 ఏళ్ల నుంచి వాళ్ళు చెప్పిన ప్రతి చెత్త కండిషన్కి ఒప్పుకున్నామండి. గత 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రిన్సిపాల్స్ వచ్చారు, ఎంతోమంది రెక్టర్స్ వచ్చారు, ఎన్నో యాజమాన్యాలు మారినాయి. ఎవరికీ లేని అబ్జెక్షన్ ఇప్పుడున్న ప్రస్తుతం ప్రిన్సిపాల్కి ఎందుకు వచ్చింది? ఆ విపరీతమైన మనస్తత్వం మంచిది కాదు, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. రియలైజ్ అవ్వాలి ఎక్కడ ప్రతి వాళ్ళు. యు ఆర్ ఎడ్యుకేటెడ్, యు ఆర్ లీడింగ్ అన్ ఆర్గనైజేషన్. అందుకని కొంచెం టాలరెన్స్, ఒక పీస్ఫుల్గా ఆలోచిస్తే, అందులో జీసస్ క్రిస్మస్ మంత్, ఇది క్రిస్మస్ మంత్లో కొంచెం పీస్ఫుల్గా ఆలోచించడం జరిగితే మంచి డెసిషన్స్ తీసుకుంటారని చెప్పి అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే, నడవటానికి మాకు అవకాశాన్ని కల్పించండి అని చెప్పి ఆడాళ్ళందరం రోడ్లెక్కే పరిస్థితి మాకు కల్పించారండి. సమాజం కోసం, ప్రజల కోసం చేయాల్సిన పని ఇది మేమేమి వాళ్ళ ప్రాపర్టీ అడగట్లేదు కదా. నడవటానికి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాం. ఆ చిన్న దాన్ని ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవట్లేదండి? ఇంకేం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం మేము? ఈ చిన్న విషయాలనే వాళ్ళు పట్టించుకోకపోతే ఇంక మాకు ఏం చేస్తారండి? సో త్వరగా ప్రజాప్రతినిధులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి మా ఈ కోరికను నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం అండి. ఈ లైలా వాకర్స్ మాత్రం తాము నడక కోసం పోరాటం చేస్తున్నాము, ఖచ్చితంగా అది మాకు అమలయ్యే వరకు మేము నిరసన కార్యక్రమం శాంతియుతంగా కొనసాగిస్తామని